ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నారు. ప్రజల సమాచార హక్కును ప్రభుత్వం తొక్కేస్తుంది. అలాగే కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెస్తుంది. ఇది సాక్షి ప్రచారం చేస్తున్నటువంటి ప్రచారం. మరి ఈ ప్రచారాల్లో వాస్తవం ఎంత? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ రోజు ఒక ట్వీట్ పెట్టారు. ఇది పోలీసుల రాజ్యమా లేకపోతే చంద్రబాబు నియంతృత్వ రాజ్యమా అని అడుగుతున్నారు. ప్రశ్నించే గొంతుకను ప్రభుత్వం నొక్కేస్తోందని చెప్పి ఆయన కూడా ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. సో ఈ ప్రచారాల్లో నిజమెంత? అలాగే మరి కూటమి ప్రభుత్వం నిజంగానే నియంతృత్వ పాలన చేస్తుందా? లేదు అంటే ఇదంతా కూడా మరి సాక్షి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చేస్తున్నటువంటి బురద జల్లుతున్న ప్రచారమా? వీటన్నిటి గురించి ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, ఈరోజు సాక్షి టీవీ ప్రచారాలు నిలిపివేస్తున్నారు అని చెప్పి సాక్షి పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగిందండి. ఇది గత 2-3 రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది, కానీ ఈరోజు మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. సో వీటిల్లో నిజమెంత ఉందంటారు? నిజంగానే అంటే ప్రజల సమాచార హక్కును ప్రభుత్వం కాలరాస్తోందా? మీ ఉద్దేశం ఏంటి? నాకు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ముందు నాకు స్వయంగా నాకు జరిగిన ఒక అనుభవాన్ని బ్రీఫ్గా చెప్తాను. చెప్పడానికి చాలా ఉంది కానీ బ్రీఫ్గా చెప్తాను. నాకు తెలిసిన ఒక జర్నలిస్టు ఉండేవాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు. అతను పౌర హక్కుల గురించి పోరాడుతూ ఉండేవాడు. ఆ సమయంలో 2014-2019 మధ్య సమయంలో అతను ఏదో కొన్ని యాజిటేషన్స్కి నాయకత్వం వహిస్తే అప్పటి ప్రభుత్వం, అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేది. అప్పుడు అతని మీద కొన్ని కేసులు పెట్టారు. కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి రావాలని, బైండ్ ఓవర్ కేసులు అటువంటివి, కంపల్సరీగా వచ్చి సంతకం పెట్టాలని, ఇటువంటివి ఏవో కొన్ని కేసులు 2-3 కేసులు పెట్టారు. పెడితే అతను నేను పౌర హక్కుల కోసం నేను పోరాడుతున్నాను, పైగా నేను ఒక జర్నలిస్ట్ని, నన్ను ఈ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నది అని చెప్పి అతను పెద్ద ఎత్తున ఆందోళన చెందాడు. తనకి సన్నిహితులైన వాళ్ళతోటి చెప్పుకున్నాడు ఈ విధంగా చేస్తున్నది అని. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అతను చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరూరు తిరిగి ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకుంటే మనకి ఇటువంటి పోలీస్ కేసులు లేకుండా పోతాయి, మనకి అన్ని ఊరూరు తిరిగి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి తనకి ఉన్న ఇల్లును కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి తన పిల్లల చదువుకి దాచుకున్న డబ్బుల్ని కూడా తీసి ఎన్నికల కోసం ఖర్చు పెట్టేసి చాలా శ్రమపడి చాలా కష్టపడి అందరినీ సమీకరించి జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది కదా. ఇక నుంచి అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి మా కొలీగ్ జర్నలిస్ట్కి వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. మొత్తం ఎక్కడికక్కడ ఊళ్ళల్లో వాళ్ళన్నీ, అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు కట్టించిన టిట్కో ఇళ్ళని, లేదు అక్కడ కొన్ని కాలనీలు ఏర్పాటు చేసి వాళ్ళకు స్థలం ఉంటే ప్రభుత్వము డబ్బులు ఇస్తుంది ఇల్లు కట్టుకోవటానికి. ఇటువంటి స్కీములు, దళితులకి సంబంధించిన స్కీములు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆవిరైపోవటం మొదలు పెడితే పౌర హక్కుల కోసం పనిచేసే అతను కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. పేదలకు అన్యాయం జరుగుతున్నది, పేదలకు ఇట్లా అన్యాయం చేస్తారండి, వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి ఇవ్వండి అని. ఇంకా అప్పటి నుంచి అతని మీద ఎన్ని కేసులు బుక్ అయినాయంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అతని మీద కనీసం ఒక 50-60 కేసులు బుక్ అయినాయి. కేసులు బుక్ కావటమే కాకుండా
ఇతను మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పి స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అతని మీద 3 సార్లు మర్డర్ అటెంప్ట్ చేశారు. అతను త్రుటిలో తప్పించుకొని చీకట్లో పారిపోయి ప్రాణాలు కాపాడుకొని చివరికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో దిగే వరకు అతను అజ్ఞాతంలో బతికాడు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేస్తుంది కదా, అప్పుడు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని, తను ఏ విధంగా నాశనం అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడనుకొని వచ్చి తను ఏ విధంగా తన కుటుంబము అంతా రోడ్డు మీదకు వచ్చారు. ఒక 3 సార్లు మర్డర్ అటెంప్ట్ నుంచి తను ఎట్లా తప్పించుకున్నాడు. దీనికన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత గొప్పది అని చెప్పి తనంతట తాను ప్రచారం చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రోజున ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరిది అరాచక పాలన? నీకోసం పనిచేసిన వాడిని కూడా నువ్వు వేటాడావే, 3 సార్లు అటెంప్ట్ మర్డర్ చేయించడానికి ప్రయత్నం చేయించావే. ఇప్పుడు వచ్చి ది రైట్ టు క్వశ్చన్, ప్రొటెస్ట్ అండ్ అసెంబుల్ ఫార్మ్స్ ది బెడ్రాక్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవరింగ్ సిటిజన్స్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ దేర్ గ్రీవెన్సెస్ అండ్ డిమాండ్ అకౌంటబిలిటీ అని ట్వీట్ పెడుతున్నావే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాల్లో. ఆ జర్నలిస్టు పేరు చెప్పమంటావా నీకు? నువ్వు చేసిన అరాచకాలు ఈ రోజుకి అతను మర్చిపోలేక అటెంప్ట్ మర్డర్లో కొంచెం అంటే వైకల్యం కూడా వచ్చిందండి, అంగవైకల్యం కూడా వచ్చింది. అటువంటి కేసులు ఊరు ఉన్నాయి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి ప్రశ్నించటంట ప్రాథమిక హక్కుట. ఆ ప్రశ్నిస్తుంటే ఆపుతున్నారట. అబద్ధాలు రాసుకుంటూ బతికే నీ సాక్షి పేపర్ని ఇంకా ఇది మంచి ప్రభుత్వం అని స్లోగన్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు, ఇంకా అడ్డుపడకుండా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే స్లోగన్ కదా, అందుకని వాళ్ళు నీ ఎందుకులే ఎవరి పాపాన వాళ్ళు పోతారని వదిలేసి ఉన్నారు. లేకపోతే నువ్వు చేసిన విజయవాడ వరదలప్పుడు కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలకి 23 లక్షలు ఖర్చు పెడితే 23 కోట్లను రాసావు నువ్వు. మొత్తం నీ సాక్షి టీవీలో డిబేట్లు పెట్టావు, 23 కోట్లు అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులు కానీ పెట్టావు. ఆ ఒక్క అబద్ధానికి నీ పేపర్ని నీ ఛానల్ని మూసేయించవచ్చు, కానీ ఆ పని చేయలేదే. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి స్లోగన్ అది పెట్టుకున్నాం కాబట్టి మనం ఎవరికి కూడా కష్టం కలిగించకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో పోతూ ఉంటే ఇంత పెద్ద ట్వీట్ ఇంగ్లీష్లో చాలా గొప్ప ఇంగ్లీష్లో పెట్టి ట్వీట్ పెట్టాడు. అంటే నీ నిజస్వరూపం అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆయన గురించి ఆయన పెద్ద ఆందోళన చెంది హావభావాలతోటి ఎంత చెప్పినా కానీ ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ఇప్పుడు కాదు ఇంకా 30 ఏళ్ళైనా గుర్తుపెట్టుకుంటారు. సార్ శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఛానళ్లు నిలిపివేయడానికి ప్రత్యేకమైన జీవోలు తెచ్చారని విన్నాము. మరి వాటిల్లో వాస్తవం ఎంత? నిజంగానే అప్పుడు ఆయన తెచ్చి అప్పట్లో కొన్ని ప్రచారాలను అక్కడ ఆపివేయటం జరిగిందా? ఇప్పుడు సాక్షిపై ప్రచారాలను అక్కడ నిలిపివేయటం ఇది చట్టవిరుద్ధం అంటున్నారు. ప్రజాస్వామ్య సమాచార హక్కుపై జరిగిన దాడిగా వాళ్ళు అభివర్ణిస్తూ వస్తున్నారు. సో నిజంగానే మరి ఇప్పుడు సాక్షి టీవీ ప్రచారాలను ఆంధ్రప్రదేశ్లో ఆపివేయటం జరిగిందా? ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్లో మనకు గతంలో 5 ఏళ్ళలో మనం చూసాం జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్ట్ కార్యాలయాలపై దాడులు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారా? వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారాల్లో వాస్తవం ఎంత అంటారు? మా ఊళ్ళో గుళ్ళో దొంగపడ్డాడు, అందరూ చేరారు. ఏది గ్రామస్తులంతా చేరారు, పోలీసులు వచ్చారు. ఆ ఒకడు దొంగ అని అరుస్తున్నాడు. ఏంటి అందరూ సైలెంట్గా ఉంటే వీడే దొంగ అని అరుస్తున్నాడంటే వాడే దొంగ అంట. అంటే ఇప్పుడు దొంగ అని అరిస్తే, లేకపోతే మరి దెయ్యాలు ఏదో చదువుతాయన్నారు. ఏంటి వేదాల సైతాన్ ఈ మధ్య బైబిల్ కూడా చదువుతోంది. సైతాన్ అంటే మళ్ళీ జగన్ అనుకునేవు. సైతాన్ సైన్యం అన్నది షర్మిల, అంతే తప్ప జగన్ని సైతాన్ అనలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా 4 గోడల మధ్య బైబిల్ చదువుతాడు. సైతాన్ బైబిల్ చదువుతున్నాడంటే మరి ఏంటి అనుకుంటున్నావు?
ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, పౌర హక్కుల గురించి, లేకపోతే అసలు ఈ ప్రసార మాధ్యమాల గురించి, వాటి స్వేచ్ఛ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే మనకి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఏది దొంగే దొంగ దొంగ అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షి, అటు దినపత్రిక, ఇటు ఛానల్, లేదు ఇతర మీడియాలు ఇంకా చాలా ఉంటాయి ఆయనకి, యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే నీలి మీడియానో ఏదో అంటారు. ఎవరన్నా ఎక్కడన్నా వాటిని ఎవరన్నా ఆపుతున్నారా? ఇప్పుడు ఇవాళ ఉంది పేర్ని నాని ఏం మాట్లాడాడు, చీకట్లో వేసేయమని చెప్పాడు. పేర్ని నాని ఇవాళ రప్ప రప్ప నరికేస్తామని అరుస్తారేంట్రా, నరికేయండి అంటున్నాడు. చీకట్లో నరకండి అంటున్నాడు. అండ్ ఈ చీకట్లో కన్నుగట్టి లేపేయడమే అంటున్నాడు. ఆ చీకటి ఏంటి, లేపేయడం ఏంటి, ఆపుతున్నారా? అతను ఎవరన్నారు అసలు, ఆదిమూలపు సురేష్ ఏమన్నాడు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అంటున్నాడు. అసలు అంబటి రాంబాబు అయితే అసలు ఎస్పీ మణికంఠ అంతు తేలుస్తా అంటున్నాడు. చంద్రబాబు వీళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ అదే మనకు అనిపిస్తుంది, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఏది మన సత్యమూర్తి గారు చెప్పారు, ఏది ద రైట్ టు క్వశ్చన్, రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు అసెంబుల్, దిస్ ఫండమెంటల్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఈజ్ బీయింగ్ రూథ్లెస్లీ క్రష్డ్ అండర్ ద వెయిట్ ఆఫ్ అన్ అథారిటేరియన్ రెజీమ్ లెడ్ బై చంద్రబాబు నాయుడు అన్నాడు. వెయిట్ ఆఫ్ అథారిటేరియన్ రెజీమ్ లెడ్ బై చంద్రబాబు నాయుడు. అంత వెయిట్ పెడుతున్నాడా? అంత వెయిట్ పెట్టేవాడు చంద్రబాబేనా? ఆయన మీద విమర్శ అదే, ఏది ఆయన్ని తిట్టేవాడిని కూడా పట్టించుకోడు. ఆయన మానాన ఆయన ముందుకు పోతూనే ఉంటాడు. ఈ ముందుకు పోవటం ఏంటి మగడా, కాస్త వెనక చూడని అంటుంటారు ఆయన శ్రేణులు కూడా. ఆయన ఏంటి తన మానాన తనేదో ఆయన యొక్క విజను, అభివృద్ధి, సంక్షేమం, ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలి, కేంద్రం నుంచి నిధులు ఎలా తేవాలి, అంతే తప్ప ఇప్పుడు ఈ పౌర హక్కులను అణిచేసే అంత తీరిక ఆయనకుందా? ఇప్పుడు రైట్ టు క్వశ్చన్, రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు అసెంబ్లీ గురించి ఇతను మాట్లాడుతుంటే ఇతను 5 ఏళ్ల పరిపాలన, ఈ 3 కర్మ చేయడానికి జీవో 1 తెచ్చాడు. ఆ రోజు జీవో 1 ఏంటి అసలు? అట్లాంటి జీవో దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తెచ్చాడా? జగన్మోహన్ రెడ్డి. అంటే యువగళం పాదయాత్రకు అతను షెడ్యూల్ ఇచ్చాడు. పాదయాత్ర కనుక అతను చేస్తే నా కుష్మాండాలు కదిలిపోతాయి అన్న భయంతో ఏం చేశాడు, జీవో 1 తెచ్చాడు. అడుగడుగున లోకేష్ని అడ్డుకున్నారు. అసలు ఆయన అసలు ఏది వేదిక ఎక్కనీ లేదు. ఆయన చేతిలో మైక్ లాక్కున్నారు, స్టూల్ ఎక్కాడు, మైకు లేకుండా మాట్లాడాడు, బాల్కనీ ఎక్కి మాట్లాడాడు, ఆయన సౌండ్ వెహికల్ తీసేసుకున్నారు, అతని మొత్తం అన్నీ మీరు జప్తు చేశారు, ఎత్తుపై స్టేషన్లో పెట్టుకున్నారు. కానీ అతని మార్గాన్ని అతను సాగిపోయాడు. ఒక చేతితో అంబేద్కర్ రాజ్యాంగం పెట్టుకున్నాడు, ఇంకో చేతిలో రెడ్ బుక్ అన్నాడు. ఎవరు అణిచేసింది ప్రశ్నించే గొంతుల్ని? ఇప్పుడు ఇతని ఈ విధంగా మాట్లాడుతుంటే సాక్షి ప్రసారాలని ఆపేయమని మండలాల్లో, నియోజకవర్గాల్లో, లేకపోతే గ్రామాల్లో ఆ కేబుల్ ఆపరేటర్లని బెదిరిస్తోంది ఈ ప్రభుత్వం అంటాడు. నువ్వు చేసింది ఏంటి ఆ రోజు? 5 ఏళ్ళు నువ్వు ఏబిఎన్ ప్రసారాలు గ్రామాల్లో, ఏబిఎన్ ఆపాడు, ఈటీవీ ఆపాడు, TV5 ఆపాడు. అసలు ఈ 3 అసలు అసెంబ్లీకే రానిలా. నీకు తెలుసో లేదో, అసెంబ్లీకి 3 ఛానళ్ళు రావడానికి వీల్లేదు కవరేజీకి అని తమ్మినేని సీతారాంతో సర్క్యులర్ ఇప్పించాడు. నిషేధం. 3 ఛానళ్ళు. ఇప్పుడు సాక్షి వస్తుందా రావటం లేదా? ఇప్పుడు సాక్షి 7 అని అడుగుతున్నాడు. ఆ లోకేష్ అయితే సాక్షివాడు వచ్చాడా అని అడిగి మరీ మాట్లాడుతున్నాడు. ముందుకు రమ్మంటున్నాడు, ముందుకు రా, క్వశ్చన్ అడుగు అని అడుగుతున్నాడు, చెప్తున్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది? ఏది మీడియా పైన అప్పుడు ఉక్కుపాదం మోపారా, ఇప్పుడు ఉక్కుపాదం మోపారా? సాక్షి వేసిన ఈ యాడ్ చూసి జనం భళ్ళుమని నవ్వుతున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి ఏంటి, పౌర హక్కుల గురించి మాట్లాడటం ఏంటి? జర్నలిస్టులను చంపేశారు ఆ 5 ఏళ్లలో. తునిలో సత్యమూర్తి గారికి గుర్తే, సత్యనారాయణ ఒక జర్నలిస్టుని చంపిన కేసులో నిందితుడు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి A6.
అంటే ఒక జర్నలిస్టుని చంపిన కేసులో A6ని నీ క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉంచుకున్నావంటే నువ్వు జర్నలిస్టుల గురించి పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావు. అదేదో జీవో తీసుకొచ్చాడు, ఏంటది జీవో 2436 జీవో ఒక నల్ల జీవో ఒకటి తీసుకొచ్చావు. అంటే జీవో 1 పేటెంట్ నీదే, జీవో 2436 నీదే. కానీ ఇప్పుడు ఏమంటావు, పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లాలి, లేకపోతే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అని ఇతను ఇంత గొప్ప నియంతృత్వ ధోరణితో అణిచేసినాడు అంటున్నాడంటే అసలు మామూలుగా లేదులే. అసలు ఈ ట్వీట్ లేకపోతే ఇన్ని ఏం చెప్పాలో మనకైతే అర్థం కావట్లా. అక్కడెక్కడో అంట గుంటూరు మిర్చియాడ్లో ఒక కేసు ఫైల్ చేశారంట, లేకపోతే రామగిరి అక్కడికి వెళ్ళినప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద ఒక కేసు పెట్టారంట, పొదిలిలో 3 కేసులు పెట్టారంట, సత్తెనపల్లిలో 5 కేసులు పెట్టారంట. ట్వీట్లో రాశాడు వరుస పెట్టి. ఒకవైపు ఏమో అంబటి రాంబాబు 113 మంది మేమందరం కలిసి పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తామంటున్నాడు. ఎన్ని కేసులు పెడితే మేమంతా బ్రహ్మాండంగా పోరాడతామని వాళ్ళు అంటే పిక్నిక్ వెళ్తున్నామని చెప్పినటువంటి రాంబాబు వాళ్ళకెంత హాస్యాస్పదంగా ఉందో అర్థమవుతుంది. ఈ పోలీస్ అన్నా, ఈ చట్టం అన్నా, ఈ కేసులన్నా వాళ్ళకి అసలు లెక్క ఉందా? ఇప్పుడు ఒకవైపు మీ కళ్ళ ముందు కనపడుతుంది వల్లభనేని వంశీ పరిస్థితి, కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్లా మాట్లాడాడు? ఏం చేయాలా? ప్రసన్న కుమార్ రెడ్డిని వదిలేయాలా? అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ఇతనున్నాడు పేరుని నాని, రేపు మనం అధికారంలోకి రాగానే వీళ్ళందరినీ నరికేయండిరా అంటున్నాడు. అరిచే కుక్క కరవదు, ఏదో కరిచే కుక్క మొరగదు ఏదో చెప్పాడు. అంటే చివరికి తన కార్యకర్తల కుక్కలు అంటున్నాడు. అంటే ఇవాళ మనం చూసాం ఆ రోజా, లేకపోతే విడుదల రజని, అంబటి రాంబాబు ఎస్పీని అంతు తెలుస్తా అని చెప్పి ఒక మాజీ మంత్రి రాంబాబు అన్నాడంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? రాంబాబు మీద కేసు పెట్టింది. అతను మద్యం కేసులో నిందితుడు ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ ఆఫీస్ ఎదురుగా మేము ఇల్లు తీసుకొని మీ అంతు చేస్తామని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నాడు. మామూలుగా మామూలు వీరంగమా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? అసలు పొదిలి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులను కొట్టబోయిన పరిస్థితి. అంటే పోలీసులు ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించడం కాదు, ముందు వాళ్ళనాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఏది? ఈ రౌడీలు, ఈ సైకోలు వీళ్ళ బారి నుంచి అనమాట. ఇంకొక ఇదేంటంటే ఆయన ట్వీట్ చూస్తే మామూలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ది ఇంటెంట్ ఈస్ క్లియర్ టు అబ్స్క్యూర్ ది సిస్టమాటిక్ సప్రెషన్ ఆఫ్ ది అపోజిషన్, ది పబ్లిక్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెసెస్. డెమోక్రటిక్ ప్రాసెస్ని సిస్టమేటిక్గా ఆపేస్తున్నారట. డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసా? రప్ప రప్ప నరికేస్తామని వాల్ పోస్టర్లు ప్రదర్శించడం డెమోక్రటిక్ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి డెమోక్రసీ అంత భయంకరంగా ఉంటుంది. ఇందులో రాస్తాడు ఈ ట్వీట్లో, జగన్మోహన్ రెడ్డి డెమోక్రసీ అంటే ఎలక్షన్ కమిషనర్కి కులం ఆపాదించటం. అది ఈయన డెమోక్రసీ. అసలు ఒక 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 ప్రపంచాన్ని కదిలించినటువంటి ఒక వ్యాధికి కులం పేరు పెట్టడం. ఏది? రమేష్ కుమార్ని కులం కళ్ళతో చూస్తావు, లేకపోతే కరోనాని కమ్మరోనా అంటావు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటే పోలీసుని మిస్యూజ్ చేస్తున్నారు, వాయిస్గా మేము ఉంటే మమ్మల్ని అణిచేస్తున్నారు అంటున్నాడు. నువ్వు వాయిస్లెస్కి వాయిసా? ఆయన కోట్ చేస్తూ సత్తెనపల్లి కేసు గురించి చెప్తూ, ది స్టేట్ రెస్పాండెడ్ విత్ 5 cases with 31 notices issued and 2 remanded for displaying a movie poster. అండర్లైన్ చేసుకోండి, ఒక సినిమా పోస్టర్ని డిస్ప్లే చేసినందుకు కేసులు పెట్టారని ఎంత మిస్లీడింగ్గా చెబుతున్నాడో చూడండి. ఆ పోస్టర్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ సినిమాలో నటించావు? నువ్వు ఏ సినిమాలో నటిస్తే వాళ్ళు పోస్టర్ పెట్టారు. రప్ప రప్ప నరికేస్తాం, గంగమ్మ తల్లి జాతరలో వేటల్ని కోసినట్టు తలలు కోసేస్తాం అని జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేసి గంజాయి మత్తులో వాళ్ళ మీద కేసు పెడితే ఎంత మిస్లీడింగ్గా రాస్తున్నాడో చూడండి. ఒక సినిమా పోస్టర్ని డిస్ప్లే చేస్తే కేసు పెడతారా అని అడుగుతున్నాడు. ఎంత అమాయకంగా, ఎంత నటిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. అంత దారుణంగా రప్ప రప్ప నరికేస్తామని ఈ రోజుకి
ఇందాక డివి శ్రీనివాస్ గారు చెప్పింది కూడా అదే. అతను మరి ఆ పేరుని నాని మంత్రికి ఎట్ట చేశాడు ఏంటో, చీకట్లోట నరికేయాలట. చీకట్లో నరికేస్తే రప్ప రప్ప అనేది చీకట్లో చేయాలట. బాబాయిని చీకట్లోనే కదా చేసింది, బాబాయిని చీకట్లోనే కదా రప్ప రప్ప నరికేసింది. పోలీసులు పట్టుకోలేదా? సిబిఐ కేసు బుక్ చేయలేదా? దర్యాప్తు జరగలేదా? మొత్తం గూగుల్ టేక్అవుట్లో బయటికి రాలేదా? మద్యం కుంభకోణం చీకట్లోనే కదా చేసింది, చీకట్లోనే చేశారు. మొత్తం పాలసీ మొత్తం చీకట్లో ఒక రూపొందించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసావు. నువ్వు డబ్బులు, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ, క్యాష్ చీకట్లోనే కదా చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చీకట్లోనే కదా తీసుకెళ్ళింది. నువ్వు చీకట్లో నేరాలు చేసినా పట్టుబడతావు. పేరుని నాని చీకట్లో రప్ప గుంజేస్తే రాజ్యాంగం ఊరుకోదు, చట్టం ఊరుకోదు, పోలీసులు ఊరుకోరు, రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా ముందర ఊరుకోదు. ఇప్పటికే సాక్షిపై, మీడియాపై చాలా కేసులు ఉన్నాయి కదా, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నందుకు కావచ్చు, అలాగే అంటే సర్క్యులేషన్ లేకున్నా కూడా యాడ్స్ ఇచ్చుకోవడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే సాక్షి పేపర్ మీద, మీడియా మీద కేసులు ఉన్నాయి. సో ఉద్యోగుల వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అలాగే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మినహాయింపు ఇచ్చాయి కోర్టులు. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో సాక్షి ప్రచారాలను నిలిపివేస్తున్నారా? దానికి ఆన్సర్ ఇంకా రాలేదు మీ దగ్గర నుంచి. అంటే సాక్షి ప్రసారాలని ఎవరు ఆపారు, ఎక్కడ ఆపారు? కమ్ విత్ ఎవిడెన్స్. నీకు ఎవరు చెప్పారు? ఎంఎస్ఓలకి ఆదేశాలు ఇస్తున్నారు అని చెప్పి పచ్చిగా రాస్తున్నారు. అసలు నీ ఛానల్కి ఉన్న వ్యూవర్షిప్ ఎంత? ఎవడు చూస్తున్నాడు? నువ్వు బలవంతంగా పేపర్లు కొనిపిస్తే కూడా కొనలేదు కదా ఎవరు. నీ పేపర్కి సర్క్యులేషన్ ఎంత? ఇప్పుడు ఎంత పడిపోయింది? నువ్వు బలవంతంగా వాలంటీర్లతోటి పేపర్ కొనేలాగా చేస్తేనే నీ సర్క్యులేషన్ పెరగల. నీ ఉద్దేశం ఏంటి? ఈనాడిని బీట్ చేద్దాం అని నీ డ్రీమ్, నీ కోరిక, నీ దురుద్దేశం. దాని ప్రకారం నువ్వు ఈనాడిని పేపర్ కొని చదువుతారు, నీ పేపర్ని బజ్జీలు కట్టడానికి ఉపయోగిస్తారు. బజ్జీలు చుడితే కూడా ఆ రంగు అంటుతుందని చెప్పి ఈ మధ్య బజ్జీల వాళ్ళు కూడా సాక్షి వాడటంలా. చిచ్చి అదేందండి ఆ రంగు అంటుతున్నదండి, బజ్జీలకి ఎవరు కొంటలేదు అని చెప్పి ఎవడు బజ్జీలు కూడా కట్టడానికి కూడా వాడటంలా, పునుగులు బజ్జీలకి. నువ్వు వచ్చి నా పేపర్ నాపుతున్నారు, నా ఛానల్ నాపుతున్నారు. నువ్వు చేసిన పని ఒక్కసారి గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఎటువంటి కక్ష సాధింపు లేదు. నీ పేపరు నువ్వు రాసే అబద్ధాలు చదవలేక, నువ్వు చేసే అబద్ధపు ఆరోపణలు చూడలేక ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఆపుకుంటున్నారు. వాళ్ళు ఎవడన్నా అడుగుతున్నాడా? కింద రోజు సాక్షి ఛానల్ చూస్తే మీకు ఛానల్ రాకపోతే మీరు డిటిహెచ్ పెట్టుకోండి, డిటిహెచ్ పెట్టుకొని అందులో మీరు బలానా నెంబర్ నొక్కుకోండి అని పెట్టుకో. అట్లా పెట్టుకో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అందరికీ నీ 1,00,000 కోట్లు ఉన్నాయి కదా, ప్రజలందరికీ డిష్ కొనిపెట్టు, ఫ్రీగా ఇచ్చి చూపించా. సాక్షి పేపర్ అయితే ఫ్రీగా పంచుతున్నావు కదా. అట్లాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ డిష్ ఇచ్చేసే, అందరికీ అవి ఉంటాయి కదా కంపెనీలు, వాళ్ళతోటి మాట్లాడుకొని అందరికీ డిష్లు పెట్టించి బలానా నెంబర్ నొక్కుకోండి మీరు, మా సాక్షి ఛానల్ వస్తుందని ఒక ప్రయత్నం చేయి. అన్ని కళ్ళబొల్లి ఆరోపణలు. అతని కళ్ళు లోపం అన్నమాట, దృష్టి దోషం. ఏది నువ్వు అలా చేసావు కాబట్టి వీళ్ళు అలా చేస్తారేమో అని నీకు ఒక ఇది తప్ప అసలు నీకు వాస్తవంగా నీకు ఇందాక చెప్పాం కదా, నేను కేబుల్ ఆపరేటర్లను బెదిరించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కేబుల్ ఆపరేటర్లను బెదిరించి ఏబిఎన్ రాకుండా చేశారు, TV5 రాకుండా చేశారు, ఈటీవీ2 రాకుండా చేశారు అప్పట్లో. కాబట్టి ఇప్పుడు కూడా అలా చేస్తున్నారు అన్నట్టుగా అతను ఏంటి ఆ కళ్ళతో నీకు అప్పుడు ఫైబర్ నెట్ ఎండీగా పెట్టాడు. ఫైబర్ నెట్ ఎండీగా ఒక అతన్ని పెట్టావు. అతన్ని పిలిచి అడుగు, గౌతమ్ రెడ్డి మనం ఏం చేసామని అడుగు ఒకసారి. సాక్షాత్తు గౌతమ్ రెడ్డి ఫోన్ చేసి MS వాళ్ళని బెదిరించాడు. ఇప్పుడు జరుగుతున్నదా? ఎక్కడా లేదే. ప్రజలు నీ ఛానల్ని, నీ పేపర్ని బంద్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కొనిపెట్టాలా? వాలంటీర్లను పెట్టి మళ్ళీ 200 ఇచ్చి నీ పేపర్ని కొనేలాగా చేయాలా చంద్రబాబు ప్రభుత్వం?
ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? కొంచెం ఏదన్నా కొంచెం అది చేతి పెట్టే అసలు ముందరా ఇప్పుడు సీక్రెట్ ఇప్పుడు సత్యమూర్తి గారు బయట పెట్టారు. అర్థమైందా నీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది. ఎందుకని? వాలంటీర్లు లేరు. ప్రభుత్వ సొమ్ముతో ఇప్పుడు సాక్షిని కొంటలేదు. ఏం జరిగింది? వెంటనే 5 లక్షలు సడన్ డ్రాప్. జగన్మోహన్ రెడ్డి దిగిపోగానే 5 లక్షలు ఎందుకు పడిపోయింది సర్క్యులేషన్? వాలంటీర్లు ఆపటం ఆపేశారు కదా. ఇప్పుడు ఒక్కొక్క వాలంటీరు 2 సాక్షి పేపర్లు ఎంచుకోవాలి, సచివాలయ సిబ్బంది వాడు ఎంచుకోవాలి, వీళ్ళు ఒక 2 లక్షల మంది, వాళ్ళక 1,50,000 మంది, 57 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ శాఖలన్నీ వాళ్ళ కార్యాలయాల్లో ఈ పేపర్ ఎంచుకోవాలి. మొత్తం ఇప్పుడు అది అయిపోయింది. అదే కాదు, ఈ యాడ్స్ లేవు. తన హయాంలో ఏంటి 650 కోట్లు నీకు సాక్షికి దోచిపెట్టాడు. ఇప్పుడు సంవత్సర కాలంగా మరి ఆయనకి రావాల్సిన వాటా చంద్రబాబు మరి పంపట్లేదన్నమాట. ఏది ఆ 150 కోట్ల యాడ్స్ ఆయనకు ఆగినాయి అన్నమాట. అంటే నీ పేపర్ ఇవాళ ఎందుకు పడిపోయింది అనేది నువ్వు తెలుసుకోవటంలా. నువ్వు నీ ఏంటి ఒంటెత్తు పోకడలు, ఒక పార్టీ గురించే దానిలో వార్తలు, ఫైబర్ నెట్ ద్వారా సినిమాలు తీపిచ్చి దానికి మనీ కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇవ్వడం. అమ్మో, ఆ కథ చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద కథ అది. ఆ ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి కోరుకునేది. ఆ ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఇవ్వట్లేదు. ఆ పత్రికా స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి కోరుకునేది, అది ఇప్పుడు దుర్లభమైపోయింది. ఏది పత్రికా స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి కోరుకునేది? ఒక 5 లక్షల పేపర్లు ప్రభుత్వంతో కొనిపించే పత్రికా స్వేచ్ఛ, 650 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే స్వేచ్ఛ, 650 కోట్లు సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి యాడ్స్ ఇచ్చే పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లాలి అంటున్నాడు. మరి చంద్రబాబు దగ్గర అవి కుదరదు. ఆయన ఏంటి కత్తిరించినట్టున్నాడు. ఆయనకి ఈ మధ్య తోకలు బాగా కత్తిరిస్తున్నట్టున్నాడు అందరి. ఇప్పుడు అందుకని ఈ విధంగాన ఈ గగ్గోలు పెట్టడం. అతను రాసినటువంటి ట్వీట్లో మరొక ముఖ్య పాయింట్ ఏంటో చెప్పనా? డిస్పైట్ న్యూమరస్ హెరాస్మెంట్స్, ద స్టేట్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ, ద ఓన్లీ అపోజిషన్ పార్టీ, రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ. రప్ప ఏది రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ అనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ అయితే ఎక్కడికి వెళ్ళుద్ది? అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అరే 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే అసెంబ్లీ ముఖం చూడని పార్టీ రెస్పాన్సిబుల్ పార్టీయా? అరే రోడ్ల మీద నువ్వేం చేస్తున్నావు? విధ్వంసం సృష్టిస్తున్నావు, జనాన్ని తొక్కిస్తున్నావు, మామిడికాయల్ని తొక్కిస్తున్నావు. రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీయా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏ స్వేచ్ఛ కోరుకుంటున్నాడు? పత్రికా స్వేచ్ఛ కాదు ఆయన కోరుకుంటోంది, ప్రజల స్వేచ్ఛ కాదు ఆయన కోరుకుంటోంది. ఆయన కోరుకుంటోంది ఫ్రీడమ్ ఆఫ్ క్రిమినల్స్, ఫ్రీడమ్ ఆఫ్ సైకోస్. ఈ ఉన్మాదం ఇంకా పెరగాలి, ఇంకా బాగా రప్ప అంటూ ప్రతి ఒక్కళ్ళు మీటింగ్స్లో మాట్లాడాలి. నరకండి నరకండి అనే భాష వాడాలి, లేకపోతే పచ్చి బూతులు తిట్టాలి, మహిళల్ని బోరుబావులని వాగాలి. ఇది మరి పత్రికా స్వేచ్ఛ, లేకపోతే పౌర స్వేచ్ఛ జగన్ కోరేది. ఇస్తాడా చంద్రబాబు ఈ స్వేచ్ఛని? అది ఇప్పుడు కుదరటంలా. దాన్ని వీళ్ళు అణచివేత అంటున్నారు. పోలీసు రాజ్యమా నియంతృత్వమా అంటున్నాడు. ఏది పోలీసు రాజ్యం సత్యమూర్తి గారు? పోలీసు రాజ్యం ఏది? ముంబైలో ఆమెను కిడ్నాప్ చేయాలి, తీసుకొచ్చి ఇక్కడ జగ్గయ్యపేట ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో పెట్టాలి, 43 రోజులు వాళ్ళ అమ్మని నాన్నని చిత్రహింసలు పెట్టాలి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలి. ఇది కదా ఏ రాజ్యం? అది ప్రజాస్వామ్యం. అది జగన్ దృష్టిలో దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. అసలు ఎంతమంది మెడ గోసి పారేశారు జై జగన్ అనకపోతే. ఏపీఎస్సిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దిద్దుకొని కోట్లు కొట్టేయాలి. అది ప్రజాస్వామ్యం. అదేందా పేపర్లు అట్ట దిద్దారు అంటే అట్లా మమ్మల్ని అడుగుతావా? మమ్మల్ని క్వశ్చన్ చేస్తావు? స్కాండల్స్ చేయటమే మేము, స్కాండల్స్ చేయటానికే కదా మేము అధికారంలోకి వచ్చింది, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అన్నాడు. నిరసన వ్యక్తం చేయటం, వాక్ స్వాతంత్రం, ఈ 2 ప్రజాస్వామ్యంలో పునాదులు లాంటివి అంటే సార్. సో ఇలాంటి వాటిని మీరు ఎలా అణిచివేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోషల్ మీడియాలో అంటే మైకుల ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఎలాగూ లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కూడా అర్ధరాత్రి ఎంతోమందిని అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం, విన్నాం. అలాంటిది ఇప్పుడు ఆ 2 పునాదులు లాంటివి అని ఇప్పుడు ఆయనే చెప్తున్నారు. ఆయన ఎవరు? మన అంకబాబు. అదే చెప్పబోతున్నా. మీకు మామూలుగా
కొల్లు అంకబాబు అని ఆయన సీనియర్ జర్నలిస్ట్, చాలా సీనియర్, మాకన్నా కూడా చాలా సీనియరు. ఆయన ఏదో ఒక పోస్ట్ వస్తే ఆ పోస్ట్ కూడా ఏంటి అంటే సీఎం ఆఫీస్కి సంబంధించిన ఒక అధికారి భార్య వస్తుంటే కస్టమ్స్ వాళ్ళు ఆపి చెక్ చేస్తే బంగారం దొరికింది అనే వార్త వస్తే ఆ వార్తను అతను ఎవరికో ఫార్వర్డ్ చేశాడు, ఒక గ్రూపులో ఫార్వర్డ్ చేశాడు. అయితే ఆయన రాయలా. ఆ గ్రూపులో ఎవరున్నారు? విజయవాడ సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అదేదో సీక్రెట్ గ్రూపు, డార్క్ వెబ్ గ్రూప్ కాదు, అది మామూలు పబ్లిక్ వాట్సాప్ గ్రూపు. అందులోకి ఆయన ఇదేదో వచ్చింది చూసుకోండి, క్రాస్ చెక్ చేయండి అని ఆయన పెడితే అర్ధరాత్రి వచ్చి ఆయన కట్టు బట్టల మీద, అంటే ఇంకో లుంగి కట్టుకొని వస్తాను, ప్యాంట్ వేసుకొని వస్తానాయా అంటే లుంగి మీద ఆయన బీపీ షుగర్ ట్యాబ్లెట్లు కూడా తీసుకొని ఇవ్వకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి రాత్రంతా వేధించి పొద్దున్నే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి ఏం చెప్పిందో తెలుసా? మహానుభావురాలు, ఏమంటే ఏంటి అంటే మీరు నోటీసులు ఇస్తే తీసుకోలేదట కదా, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేశారట కదా అని జడ్జి కొల్లు అంకబాబుని అడిగితే నాకు అసలు నోటీస్ కాదు కదా మేడం, నాకు అసలు టైమే ఇవ్వలేదు మేడం, నాకు నోటీస్ ఎక్కడ ఇచ్చారు వీళ్ళు అని అంటే వెంటనే ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే నోటీస్ ఆల్రెడీ ఇచ్చామని చెప్పారు, ఆ నోటీస్ కాపీ ఒకసారి నాకు ఇవ్వండి అని అడిగింది. నోటీస్ ఇస్తే కదా కాపీ ఉండటానికి. ఆ జడ్జి గారు పోలీసుల్ని తిట్టి మందలించి నోటీసులు నేను అడిగితే నాకు కాపీ కూడా ఇవ్వలేదు మీరు, ఆయనకి ఏమి ఇచ్చారు మీరు, చిచ్చిచ్చి ఇదేం పోలీసింగ్ అని చెప్పి వెంటనే అక్కడ కోర్టు బయటికి వదిలేశారు కొల్లు అంకబాబు గారిని. అంటే అంత ప్రజాస్వామ్యం పరిడవిల్లింది జగన్మోహన్ రెడ్డి టైంలో. నలంద కిషోర్ అనే ఆయన స్టోరీ చెబితే నిజంగా ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తాం. ఆయన తీసుకొచ్చి విశాఖపట్నంలో అరెస్ట్ చేసి కర్నూలు దాకా తీసుకెళ్లారు. కర్నూలులో తీసుకెళ్ళి అక్కడి నుంచి పోలీసు జీపులో తీసుకెళ్తే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు కరోనా, ఆయన తీసుకెళ్ళి కరోనా టైంలో వద్దండి మీరు ఏదన్నా కేసు ఉంటే లోకల్గా పెట్టండి, విశాఖపట్నం కోర్టులో పెట్టుకోండి అని ఆయన బతిలాడితే తీసుకొచ్చి ఆయనకి కరోనా ఎక్కించి ఆయన మరణానికి కారణమయ్యారు వీళ్ళందరూ. శంకర విలాస్ రంగనాయకమ్మ గారి స్టోరీ వింటే నిజంగా అంటే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. ఆమె ఏదో పోస్టుని ఫార్వర్డ్ చేసిందని ఆమె వయసును కూడా చూడకుండా ఆమెను తీసుకొచ్చి వేధించి టార్చర్ చేసి అసలు ఆమె జీవితంలో ఇంకా ఎక్కడ పిల్లలు చదువుకుంటున్నారండి, మనవరాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు, వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి, నాకు దయచేసి నా బిజినెస్ నన్ను చేసుకొనివ్వండి అంటే గుంటూరులో ఒక మారుమూల ప్రదేశానికి వెళ్ళి నేను హోటల్ పెట్టుకుంటానని చెప్పి లైసెన్స్కి అప్లై చేస్తే జగన్మోహన్ రెడ్డి నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి ఆమెకి లైసెన్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అడ్డం పడి వేధిస్తే ఫుడ్ లైసెన్స్ కూడా రాలేదు ఆమెకి పాపం. అంటే శంకర్ విలాస్ వదిలేసి వేరే చోట బిజినెస్ చేసుకుంటాను, నా బతుకు నాకు అది తప్ప నాకు తెలియదు, నేను బతుకుతాను, నన్ను వదిలేయండి తప్పైపోయింది అంటే కూడా అఫ్కోర్స్ ఆమె తప్పైపోయిందని ఎప్పుడు చెప్పలేదు. ఇంకా అక్కడ ఉండలేక హైదరాబాద్ వచ్చేసారు. అంటే అంత వేధించిన ఈ జగన్మోహన్ రెడ్డి మేము చెప్పినవి చాలా సింపుల్ కేసులు, సోషల్ మీడియా పోస్ట్ కేసుల గురించి చెప్పింది. అంటే ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కు అని ఇవాళ ఆయన మాట్లాడుతుంటే ఇది పోలీసు రాజ్యం అంటే ఏది పోలీసు రాజ్యం? అచ్చెన్నాయుడు, వందల మంది అచ్చెన్నాయుడు ఇంటి మీద పడ్డారు. ఆయన బెడ్రూమ్లో ఉన్నాడు, అప్పటినే ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాడని 5 జిల్లాలు రక్తం ఓడుతూ ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చకుండా జైల్లో పెట్టి, అయ్యన్న పాత్ర ఇంటి మీదకి ఎంతమంది వందల మంది పోలీసులు వెళ్ళి అయ్యన్న పాత్రుడిని చేసిన విధానం. అరే ధూళిపాల నరేంద్ర ఏ విధంగా అరెస్ట్ చేశారు? అతను పాపం వెహికల్లో తీసుకుపోతుంటే జైలుకి అతని కూతురు ఎంటబడింది ఆ వెహికల్ ఎమ్మట. ఏంటి ఆ కుటుంబం? ధూళిపాల వీరయ్య చౌదరి రాజకీయ దిగ్గజం,
ఆయన మనవరాలు రోడ్ల మీద పరిగెత్తింది వాళ్ళ నాన్న మీరు జైలుకి తీసుకుపోతుంటే. ఏది పోలీసు రాజ్యం? జగన్మోహన్ రెడ్డిది పోలీసు రాజ్యమా? ఆర్జీవి ఇంటికి వెళ్ళారు పోలీసులు నోటీస్ ఇవ్వడానికి. చూసావా సీను? ఎక్కడున్నాడు ఆర్జీవి? శుభ్రంగా షూటింగ్లు అన్నాడు, కేరళ అన్నాడు. ఆయన ఇంటి ముందు మాత్రం నలుగురు వాళ్ళు అట్లా ఉన్నారు. ఆయన లోపల డెన్లో ఉన్నాడు. అంటే పోలీసు రాజ్యం అంటే ఏది? 100 మంది పోలీసులు అసలు మనం చూసాం. గీతం భవనాలు కూల్చేశారు. రఘురామకృష్ణరాజు గారి కేసు చిత్రహింసలు పెట్టారు. ఎవరు? రఘురామకృష్ణరాజుని. అబ్బే అది ప్రజాస్వామ్యం, ఇది పోలీసు రాజ్యం. జగన్ కోరే ప్రజాస్వామ్యం జనానికి వద్దు. ఇవాళ జనం కోరుకున్నది ఏంటి? చంద్రబాబు ఏ పాలన చేస్తున్నాడు? ఇవాళ అన్ని వర్గాలు స్వేచ్ఛగా, ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలవా? ఇవ్వలేవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఇస్తున్నారు. వాళ్ళకి నచ్చినటువంటి పార్టీ. డీజీపీని అపాయింట్మెంట్ ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన అసలు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు. అసలు మా పార్టీ వాళ్ళని రానివ్వట్లేదు, మా వినతులు అసలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అంతు తెలుస్తా డీజీపీ అన్నాడా? అనలేదు. ఇంకా డీజీపీ దాకా రాలేదా? ఈయన అన్నట్టున్నాడు. ఎవరిని? ఎస్పీ మణికంఠ. అంతు తేలు అంటే ఏది ఈ స్వేచ్ఛ? ఇదే కోరుకునేది? ఇట్లాంటి స్వేచ్ఛ అతను అడుగుతోంది. పోలీసు రాజ్యం అంటే ఇదా? ఇంతవరకు మణికంఠ స్పందించాడా? అంతు తేలుస్తా మణికంఠ అని ఒక మాజీ మంత్రి అంటే కేసు పెట్టాడా? సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతలున్న నిన్ను లాక్కొస్తా బట్టలోడదీస్తా అంటే సుబ్బరాయుడు కేసు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి పైన? చిలకలూరుపేట సిఐ కేసు పెట్టాడా రజనీ పైన? పట్టాపురం సిఐ కేసు పెట్టాడా రాంబాబు పైన? అంటే కొడుతున్నారు, ఒక రకంగా దాడులు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళ మీదే కేసులు పెట్టట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగుతున్నది అది. ఇదేందా అంబటి రాంబాబు ఇన్నిసార్లు వస్తే అరెస్ట్ ఎందుకు చేయరా అని అడుగుతున్నారు. ఇప్పటివరకు విడుదల రజని ఎందుకు అరెస్ట్ చేయలేదంటున్నారు. అందుకని ఇటువైపు అంటే ఇంత పోలీసులు ఫ్రీగా అందరికీ స్వేచ్ఛ కల్పిస్తున్నారు. అందులో నేరస్తులు కూడా ఉన్నారు, వైసీపీకి సంబంధించిన నేరస్తులు కూడా ఉన్నారు. కానీ ఏంటి అంటే వాళ్ళు సిస్టమేటిక్గా పోతూ ఉన్నారు. ఈ పాటికి ఒక నిరంకుశ పాలన అయితే ఈ పాటికి ఆయనకి గుండెల్లో బొక్కలు పడ్డాయని తీసుకొచ్చి ఈ పాటికి కూర్చోబెట్టాలి కదా పోలీస్ స్టేషన్లో. కూర్చోపెట్టలేదు కదా. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. అది ఇది పోలీసు రాజ్యం అన్నాడు అనుకో, ఇది ప్రజారాజ్యం. తనది ప్రజారాజ్యం అన్నాడు అనుకో, అది పోలీసు రాజ్యం. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ లేదు అన్నాడు అనుకో, ఉంది. తన హయాంలో సాక్షికి 650 కోట్లు ఇవ్వడం పత్రికా స్వేచ్ఛ అన్నాడు అనుకో, అది అణిచివేత. జనానికి అర్థమైపోయింది. జగన్ ఏది చెప్పినా అది రివర్స్.